హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం హిందీ న్యూస్ పేపర్లో కొన్ని వొకాబులరీస్, కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మనం చూసుకునే న్యూస్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వర్డ్ ఉంది. పిక్డ్ అప్ అని ఒక వర్డ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏమో ఇంకొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్ప్యూరియస్. ఇంకొకటి ఈ అక్యూజ్డ్. ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా ఉంది. అదేంటంటే ఈ అక్యూజ్డ్. చూడండి, ఇది కూడా ఒక ఇంపార్టెంట్. ఇలా చూడండి, చూడడానికి హెడ్డింగ్ 4 లైన్స్ అంటే జస్ట్ ఒక 1 సెంటెన్స్. కీ అక్యూజ్డ్ పిక్డ్ అప్ ఇన్ స్ప్యూరియస్ లిక్కర్ కేస్ అంటే కీ అంటే ఒక ఇంపార్టెంట్, ఒక మెయిన్. అక్యూజ్డ్ అంటే నిందితుడు. ఎవరైతే మెయిన్ నిందితుడు ఉంటారో, ఓకేనా, మెయిన్ పర్సన్ అన్నమాట. ఎవరైతే నిందితుడు, వీడు ఇతనే చేశాడు క్రైమ్ అని మెయిన్ నిందితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పికప్, పిక్డ్ అప్ అంటే నార్మల్ గా ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అన్నమాట. ఇదేంటంటే ఒక ఫ్రేజల్ వర్బ్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఈ ఫ్రేజల్ వర్బ్ ని మనం ఎలా వాడొచ్చు అంటే దీన్ని నార్మల్ గా పికప్, పికప్ అంటున్నాం. ఈ పికప్ అంటే అర్థం ఏంటి? పికప్ అంటే అర్థం ఏంటంటే ఈ కంటెస్ట్ లో, ఈ కాంటెస్ట్ లో అరెస్టెడ్ ఆర్ టేకెన్ ఇంటూ కస్టడీ. అరెస్టెడ్ ఆర్ టేకెన్ ఇంటూ కస్టడీ అని అర్థం. పిక్డ్ అప్ ఆర్ టేకెన్ ఇంటూ కస్టడీ. పిక్డ్ అప్ ఆర్ టేకెన్ ఇంటూ కస్టడీ అని అర్థం. ఈ ఏదైతే అక్యూజ్డ్ అంటే నిందితుడు, అతను ఏం చేస్తాడంటే పికప్. పికప్ అంటే నార్మల్ గా ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో పికప్ అంటే అరెస్ట్ చేయడం. స్ప్యూరియస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫేక్ ఆర్ ఇల్లీగల్. ఫేక్ ఆర్ ఇల్లీగల్. ఫేక్ ఆర్ ఇల్లీగల్ అంటే ఏంటంటే లిక్కర్ అంటే ఏంటి? ఆల్కహాల్. ఆల్కహాల్ మందు. లిక్కర్ కేస్, ఓకేనా, అంటే ఒక మెయిన్ నిందితుడు పట్టుబడ్డాడు. అందులో ఒక ఫేక్, ఒక ఇల్లీగల్ లిక్కర్ కేస్ అంటే నకిలీ. ఇది స్పూరియస్ అంటే ఏంటంటే ఫేక్ అంటే నకిలీ అన్నమాట. ఫేక్ అంటే నకిలీ. ఇక్కడ ఇంకొకలా రాసుకుంటే ఫేక్ అంటే నకిలీ, స్ప్యూరియస్ అంటే నకిలీ, పిక్డప్ అంటే అరెస్ట్ చేశారు లేదా కస్టడీలోకి తీసుకున్నారు. కీ అక్యూజ్డ్ అంటే ఒక ప్రధానమైన నిందితుడిని కీ అక్యూజ్డ్ అంటారు. కీ అక్యూజ్డ్ పిక్డప్ ఇన్ స్ప్యూరియస్ లిక్కర్ కేసు అంటే అర్థం ఏంటంటే నకిలీ నకిలీ మద్య కేసులో సారీ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని అర్థం దీనికి. కీ అక్యూజ్డ్ అర్థమైంది. ఇది చాలా చూడండి ఎన్ని వర్డ్స్, కీ అక్యూజ్డ్, పికప్, ఇన్ లిక్కర్ కేస్ అని ఎన్ని ఉన్నాయో. నెక్స్ట్ ఈ పికప్ అనే ఈ పికప్ అనే వర్డ్ ఈ పికప్ అనే వర్డ్ మనకి ఇంకా ఏ కాంటెక్స్ట్ లో యూజ్ అవుతుందో చూద్దాం. ఏదైనా మనం టు లిఫ్ట్ సంథింగ్, ఏదైనా ఒక బుక్ ఉంది. ఒక బుక్ ని మనం ఏం చేసామంటే ఈ పిక్డ్ అప్ ద బుక్ ఫ్రమ్ ద ఫ్లోర్ అంటే ఏం చేశాడు? అక్కడి నుంచి బుక్ అనేది లిఫ్ట్ చేశాడు. దాన్ని కూడా టు లిఫ్ట్ సంథింగ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. హీ లిఫ్ట్ సారీ హీ పిక్డ్ అప్ ద బుక్. పిక్డ్ అప్ ద బుక్ ఫ్రమ్ ఫ్లోర్. హీ పిక్డ్ అప్ ద బుక్ ఫ్రమ్ ఫ్లోర్. ఇదొక సెంటెన్స్ ఈ ఫ్రేజల్ వర్బ్. ఇదొక ఈ కాంటెక్స్ట్ లో మనం దీన్ని కూడా మనం ఇలా యూజ్ చేయొచ్చు. అర్థమైందా? ఈ టు లిఫ్ట్ సంథింగ్. అదే విధంగా ఇంకేదైనా కాంటెక్స్ట్ లో మనం యూజ్ చేయాలంటే టు లెర్న్ సంథింగ్. ఇంకొక కాంటెక్స్ట్ లో ఎక్కడ యూజ్ చేయాలంటే టు లెర్న్ సంథింగ్. టు లెర్న్ సంథింగ్ కూడా ఇది అనొచ్చు. ఇప్పుడు షీ పిక్డ్ అప్ ఇంగ్లీష్ క్విక్లీ అని రాశాను. షీ పిక్డ్ అప్ ఇంగ్లీష్ క్విక్లీ అంటే అర్థం ఏంటి? షీ పిక్డ్ అప్ ఇంగ్లీష్ క్విక్లీ అంటే అర్థం ఏంటి? తను ఏం చేస్తుందంటే తను నేర్చుకుంటుంది. ఇక్కడ చూడండి, పిక్డ్ అప్ అంటే ఇక్కడ ఏంటి?
అరెస్ట్ చేశారు కస్టడీకి. ఇక్కడ పిక్డప్ అంటే ఏంటి, సంథింగ్ లిఫ్ట్. ఇక్కడ ఏంటి, టు లెర్న్ సంథింగ్. అంటే కాంటెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలా కాకుండా టు టు కలెక్ట్ టు కలెక్ట్ సమ్వన్ టు కలెక్ట్ సమ్వన్ అంటే ఇది ఒకటి ఏంటి, దీనికి వర్డ్ అంటే మనం ఎవరైనా పికప్, మనం ఎవరైనా బస్సులో కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే పికప్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఐ విల్ పిక్ యూ అప్ పిక్ యూ అప్ అట్ ద స్టేషన్. ఐ విల్ పిక్ యూ అప్ అట్ ద స్టేషన్. చూడండి, ఇదొక కాంటెక్స్ట్. టు లిఫ్ట్ సంథింగ్, టు లెర్న్ సంథింగ్, టు కలెక్ట్ సమ్వన్. ఇవన్నీ కూడా దేనికి, ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా పికప్ కి. ఇవన్నీ కూడా పికప్. ఇంకొక కాంటెక్స్ట్ ఉంటుంది. ఆ ఇంకొక కాంటెక్స్ట్ ఏంటి అంటే టు టు అరెస్ట్ సమ్వన్. టు అరెస్ట్ సమ్వన్. టు అరెస్ట్ సమ్వన్. ఎవరు అరెస్ట్ చేస్తారు, పోలీసులే కదా అరెస్ట్ చేసేది. బై పోలీస్. కామన్ మ్యాన్ ని, ఒక కామన్ మ్యాన్ అరెస్ట్ చేయగలరా, లేడు. బై పోలీస్. దీనికి మనం ఒక సెంటెన్స్, ఒక ఎగ్జాంపుల్ రాసుకోవాలంటే ఆల్రెడీ మనం క్యూకిస్ట్ పిక్డ్ అప్ ఇన్ స్పీరియస్ లిక్కర్ కేసు అని రాసాం కదా. అంటే ఇక్కడ ఇది సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. లేదు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ద పోలీస్ పిక్డ్ అప్ ద పోలీస్ పిక్డ్ అప్ ద థీఫ్ లాస్ట్ నైట్. అంటే పోలీస్ ఏం చేశాడు, ఒక దొంగని లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి ఏం చేశాడు అనుకుంటే, చివరి రాత్రిలో ఏం చేశాడంటే అతన్ని అరెస్ట్ చేశాడు. అంటే ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఏంటంటే ఈ పికప్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ ఎన్ని కాంటెక్స్ట్ లో 4 వేస్ లో మనకి యూజ్ అవుతుంది అనమాట. 4 వేస్ లో మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది అలాగే ప్రతిది కూడా, ఇది 1, ఇది 2, ఇది 3, నెంబర్ 3, ఇది నెంబర్ 4. ఎన్ని కాంటెక్స్ట్ కింద అవుతుంది, ఇది 1. ఓకేనా, ఇది 1, ఇది 2, ఇది నెంబర్ 3 టైప్, ఇది 4th టైప్. అంటే 4 టైప్స్ విధంగా ఏమవుతుందంటే 4 టైప్స్ విధంగా ఈ పికప్ అనేది కాంటెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఎక్యూజ్ స్పీరియస్ అంటే ఫేక్ ఆర్ ఇల్లీగల్. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ఫర్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ. ఇలాంటి వర్డ్స్ కోసం, ఇలాంటి ఫ్రేజల్ వర్డ్స్ ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే మీతో డైలీ మీకు అనేది ఇలాంటి వీడియో ఒకటి పెడుతూ ఉంటాను. మీరు డైలీ ఏం లేదు, ఒక 3 or 4 వర్డ్స్ నేర్చుకోండి. ఇలా మీకు చూడండి, ఒకే సెంటెన్స్ లో మనకి ఎన్ని వర్డ్స్, ఈ అక్యూజ్డ్ అంటే ఏంటి, పిక్డప్ అంటే ఏంటి, స్పిరియస్ అంటే ఏంటి, లిక్కర్ అంటే ఏంటి, మొత్తం నేర్చుకున్నా. అదే విధంగా ఇలాంటి మరిన్ని సెంటెన్స్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ లోపల మీరు వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.